దేవుని కంచె తెస్తే మన గతి ఏమవుతుందండి? దేవుని కాపుదల మన దగ్గర నుంచి తీసేస్తే వాట్ విల్ హ్యాపన్ టు us? దేవుడు మనల్ని విడిచిపెడతా మన స్థితి ఏంటి? దేవుడు మనల్ని ఒక్క సెకండ్ ఏంటో నీ సంగతి తేల్చుకొని వదిలేయడం అంటే ఏమవుతాం? బ్రతుకుతామా? నేనైతే బ్రతుకుతాను. అంటే ఈసారి మనకు అర్థమవుతుంది ఈ జనరేషన్కి. ఎందుకు? కోవిడ్ వచ్చింది, వైరస్ ఉందంట, ఎక్కడుందో తెలియదు, చచ్చిపోతున్నారంటే ఎలాగుంటుంది? ఇళ్ళల్లో కూర్చొని ప్యాక్ చేసుకుంటాం, తలుపులు వేసుకుంటాం. తెలియదు ఎప్పుడు చస్తాడో తెలియదు. మీ పక్కింటోడు చచ్చాడు, ఎలాగుంటుంది? భయం ఎక్కువ. దేవుడు లేడని దేవుని దూషించి, దేవుని సేవకుని దూషించి నేను గొప్ప అన్న రీతి కొంటే దేవుడు అంటాడు, చూపిస్తాను నీకు భయం అంటే ఏంటో, రుచి చూపిస్తాను. నా కాపుదల లేకపోతే నీకేమవుతుందో రుచి చూపిస్తాను. ఈరోజు ఎంతోమంది మన జీవితంలో మాట్లాడిన మాటలు తప్పు, మనం తలంచిన తలంపులు తప్పు, మనం ఆలోచించిన ఆలోచనలు తప్పు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవా నేను చేసింది తప్పు అని చెప్పగలుగుతున్నామా? అంతేలే, అందరు చేశారు, నేను ఒక్కనేనా?